వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి కాంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్ని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు ఈ టాపిక్కి మనం ఎందుకు వెళుతున్నాము అంటే, కాంపౌండ్ యాంగిల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ముఖ్యంగా ఏదైనా మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మరో టాపిక్కి వెళ్తాం. అవునా? సో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో అలైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అవునా? వాట్ యూ మీన్ బై అలైడ్ యాంగిల్స్? ఏవైనా రెండు యాంగిల్స్ని కానీ మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకి 0 కానీ లేదా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 కానీ వస్తే వాటిని అలైడ్ యాంగిల్స్ అని అంటాం, రైట్? తర్వాత మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూస్ చేసి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం, రైట్ ఆర్ నాట్? కానీ కొన్ని యాంగిల్స్ దగ్గర మనం సైన్ కానీ కొసైన్ కానీ టాంజెంట్ కానీ కొటాంజెంట్ కానీ సీకెంట్ ఆర్ కొసీకెంట్ వాల్యూస్ని కానీ కొన్ని చెప్పడం కుదరదు, కష్టమైపోతుంది. ఎక్కడైతే అలైడ్ యాంగిల్ దగ్గర మనం ఫెయిల్ అవుతామో అప్పుడు మనం కాంపౌండ్ యాంగిల్ కాన్సెప్ట్ దగ్గరికి వస్తాం అనమాట, రైట్? సరే, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఏ కాంపౌండ్ యాంగిల్ ఈస్? లెట్ us see that. ఓకే, see friends, this is the actual definition. The algebraic sum of two or more angles is called a compound angles. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? algebraic sum అంటే ఆల్జీబ్రా అంటే ఏంటి? ప్లస్ మైనస్ అనుకోండి సింపుల్గా, అది ఒకటి చాలా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సమ్మేషన్ ఆఫ్ 2 or more యాంగిల్స్ అనమాట. రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తున్నప్పుడు వారెండిటి యొక్క కంబైన్డ్ సమ్మేషన్ ఎలా చెప్తాము అంటే కాంపౌండ్ యాంగిల్ రూపంలో చెప్తాం అనమాట. సరే, ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ దెన్ a + b, a - b, a + b + c, a + b - c ఎట్సెట్రా ఆర్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్. చూడండి, కేవలం ఆల్జీబ్రేక్ ఆపరేషన్స్ మాత్రమే ఉన్నాయి, రెండు యాంగిల్స్ మధ్య కానీ మూడు యాంగిల్స్ మధ్య కానీ. అలా యాంగిల్స్ మధ్య జరిగినటువంటి ఆల్జీబ్రిక్ సమ్మేషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినే మనం కాంపౌండ్ యాంగిల్స్ అని అంటాం. సపోజ్ అసలు ఈ కాంపౌండ్ యాంగిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ sin 75 ఉంది, నాకు తెలుసా దీని వాల్యూ. మనం ఏం మాట్లాడుకున్నాం? సైన్ 0 degrees, 30 degrees, 45 degrees, అవునా, 60 degrees అండ్ 90 degrees మాట్లాడుకున్నాం. దీని నుంచి 180, 270, 360 దగ్గర కూడా మనం ఆల్ సిల్వర్ టికప్ టెక్నిక్ని యూజ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ మనం కనుక్కుంటాం. అవునా? సైన్ 75 ఇచ్చాడు అనుకోండి, దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సైన్ మనం 90 - 15 చేస్తాం. అవునా? ఎందుకని? ఇక్కడ మనకు తెలుస్తుంది 90ని యూజ్ చేసుకుంటే ఆల్ సిల్వర్ టీకప్స్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. 90 - θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ 15. మళ్ళీ మనకు కాస్ 15 తెలుసా? వీ డోంట్ నో. వీ నో కాస్ 0, కాస్ 30, కాస్ 45 కదా, చేయలేము. ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం అనమాట. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కాంపౌండ్ యాంగిల్ని యూజ్ చేసుకోవాలి. ఎట్లా వాడాలి అంటే, సైన్ 75 నేను ఎలా రాయొచ్చు అంటే, నాకు తెలిసిన రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఏంటవి? 45 degrees + 30 degrees. అవునా? ఈ రెండు వాల్యూస్ నాకు తెలుసు సైన్ కాస్లకి. ఎస్ ఓ నో? ఒక సైన్కి తెలిస్తే మిగిలినవన్నీ తెలిసిపోతాయి, రైట్ ఆర్ నాట్? సో సైన్ 45 + 30గా రాసినప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ a + b ఫార్మాట్లో ఉంది. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఇప్పుడు సైన్ ఆఫ్ a + b ఫార్మాట్లో ఉంది. సైన్ ఆఫ్ a + b అంటే మీరు వెంటనే మనం ఏమనుకుంటాం? సైన్ a + సైన్ b అనేసుకుంటాం, అవునా? బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సైన్ a + సైన్ b. అది గుర్తుపెట్టుకోండి. సైన్ ఆఫ్ a + b ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ a + సైన్ b. ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని సాటిస్ఫై ఎక్కడ చేయదు. కాబట్టి వీటిని మనం సాల్వ్ చేయాలంటే, అంటే సైన్ 45 + సైన్ 30 అని మనం రాయకూడదు, ఇట్ డస్ నాట్ హోల్డ్. ఓకేనా? కాబట్టి దీన్ని ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీరు వినాలి, రైట్? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒక చిన్న అనాలిసిస్ చెప్పుకుని మనం ఫర్దర్గా మూవ్ అవుదాం. లెట్ us see that. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the small analysis regarding compound angles. ఇక్కడ నేను ఒక గ్రాఫ్లో ఒక ఒక 2 రేస్ని కన్సిడర్ చేసుకున్నాను. వాటిలో ఒక ఇమాజినరీ లైన్స్ ద్వారా ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎలా గీసానో చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ఎ రే అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ రే. దెర్ ఆర్ 2 rays, 1, 2. ఓకేనా? ఇలా 2 rays ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పర్టికులర్ ఫస్ట్ రే అనేది ఏ డిగ్రీస్ చేస్తుంది, ఏ యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ రే నుంచి సెకండ్ రే బి యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి సెకండ్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? దిస్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ a + b. అవునా? ఎక్స్ యాక్సిస్ నుంచి సెకండ్ రే వరకు a + b అనే యాంగిల్ ఉంది, రైట్ ఆర్ నాట్? సరే, అలా ఉంచండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ యాంగిల్. దిస్ ఈజ్ వన్ యాంగిల్, దిస్ ఈజ్ అనదర్ యాంగిల్. ద సమ్మేషన్ ఆఫ్ దీస్ 2 యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ యాంగిల్. దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ రే సెకండ్ రే ఉన్నాయి కదా, ఫస్ట్ రేలో ఒక పాయింట్ తీసుకున్నాను. అసలు ఫస్ట్ రే పాయింట్ నుంచి 90 degreesలో, ఫస్ట్ రే నుంచి 90 degreesలో సెకండ్ రేకి ఒక పాయింట్ జాయిన్ చేశాను. దిస్ ఈజ్ 90 degrees హియర్. ఓకేనా?
ఇక్కడ నుంచి 90 degreesలో ఈ రే మీద 90 degreesలో ఒక రేని ఇక్కడ జాయిన్ చేశాను, రైట్. ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేశాను, రైట్. మళ్ళీ ఈ పాయింట్ని ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ అనుకుందాం. దిస్ ఇస్ పీ, దిస్ ఇస్ ఆర్, దిస్ ఇస్ క్యూ, దిస్ ఇస్ ఎస్, దిస్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండ్ దిస్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇస్ టీ. దీస్ టూ ఆర్ 90 degrees. అర్థమవుతుంది కదా? సరే, ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి. సి నౌ నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఓపిఎస్ అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది, తర్వాత పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది, రైట్. తర్వాత ఇంకేం కనిపిస్తున్నాయి మనకి ట్రయాంగిల్స్? సి ఓక్యూటీ అనే ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, రైట్. సపోజ్ దీన్ని ఈ పర్టికులర్ పాయింట్ని కూడా మనం తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్ పాయింట్ తీసుకుంటే సపోజ్ యూ అనుకున్నాను అనుకోండి, లెట్ అస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఎస్ ఆర్ నో? ఓయుఎస్, రైట్ ఆర్ నాట్? ఫైన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది కదా. ఎందుకని? ఇది ఒక స్ట్రైట్ లైన్, ఎస్ ఆర్ నో? ఈ స్ట్రైట్ లైన్లో ఈ పర్టికులర్ రేలో ఇది కట్ చేస్తుంది ఈ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే ఇక్కడ అంత యాంగిల్ ఉంటుంది కదా, రైట్ ఆర్ నాట్? నెక్స్ట్ దిస్ ఈజ్ 90 degrees కదా అగైన్. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇది 90, ఇది ఏ, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 90 - ఏనే అవుతుంది. టోటల్ ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 రావాలి, బికాస్ ఓయుఎస్ అనేటటువంటి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని కలిపితే నాకు 180 రావాలి. కాబట్టి ఇది ఏ అనుకున్నాను, దిస్ ఇస్ ఆల్రెడీ 90 degrees. కాబట్టి 180 - ఏ ప్లస్ 90, అంతే కదా. అప్పుడు నాకు ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో 180 - ఏ -90, వాట్ ఐ విల్ బి గెటింగ్? 90 - ఏ. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ 90 - ఏ. ఇది 90 - ఏ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో 90 - ఏ. ఎస్ ఆర్ నో? ఓకే, ఇది కూడా 90 - ఏ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు చూడండి, ఇది 90 - ఏ. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, పియూక్యూ. ఇది 90 - ఏ, ఇది 90, అదప్పుడు ఇది ఏనే అవుతుందిగా, అవునా? ఇది 90 - ఏ, దిస్ ఈజ్ 90 degrees. ఎక్కడి నుంచి? ఈ క్యూ మొత్తం, రైట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 180 వచ్చేసింది, కానీ ఇక్కడ -ఏ ఉంది. ఈ -ఏ పోవాలంటే ఇక్కడ ఏ పడితే సరిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ, రైట్. ఈ యాంగిల్ మూడింటిని యాడ్ చేస్తుంటే నాకు 180 వస్తుందా? ఇది చూసి కూడా చెప్పేయచ్చు డైరెక్ట్గా, కానీ దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ప్రూఫ్, రైట్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి అంటే, అసలు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ సైన్ ఆఫ్ 45 + 30, అవునా? అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని తీసుకురావడానికి. ఫైన్, ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి, అవునా? దిస్ ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ యాంగిల్. ఓకే, ఏ ప్లస్ బి అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి సెకండ్ రే వరకు ఉన్నటువంటి యాంగిలే కదా ఏ ప్లస్ బి అంటే. ఓకే, సరే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి సెకండ్ రే వరకు ఏదైనా ట్రయాంగిల్ ఉందా? ఎస్, ఓపిఎస్, ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, అవునా? ఫ్రమ్ ట్రయాంగిల్ పిఓఎస్ అనేటటువంటి ట్రయాంగిల్లో ఓ దగ్గర మనకి యాంగిల్ ఉంది ఏ ప్లస్ బి, ఎస్ దగ్గర 90 degrees ఉంది. అంటే నేను ఎక్కడి నుంచి చూడాలి? ఏ ప్లస్ బి అంటే ఇక్కడి నుంచి చూడాలి. దిస్ ఈస్ ద యాంగిల్ దట్ ఐఎమ్ సీయింగ్. సో ఇన్ దిస్ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆపోజిట్ సైడ్ ఈజ్ పిఎస్, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఓఎస్, హైపోటెన్యూస్ ఈజ్ ఓపి, అంతేనా? రైట్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాడు, సైన్ ఆఫ్ దిస్ యాంగిల్ ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవునా? ఇన్ ట్రయాంగిల్ పిఓఎస్, ఎస్ ఆర్ నో? ఈ పిఓఎస్లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్? పిఎస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. సో పిఎస్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద హైపోటెన్యూస్? పిఓ ఈస్ ద హైపోటెన్యూస్, పిఓ, అవునా? మళ్ళీ పిఎస్ని మనం ఎలా రాయొచ్చు? పిఎస్ ఈజ్ నథింగ్ బట్ పిఆర్ ప్లస్ ఆర్ఎస్ అని రాయచ్చా? కాకపోతే మీరు ఆర్యూ ప్లస్ యూఎస్ అని కూడా రాయొచ్చు. నేనేం చేస్తానంటే పిఆర్, ఓకే, ప్లస్ ఆర్ఎస్ ఇలా రాసేద్దాం, రైట్. పిఆర్ ప్లస్ ఆర్ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ పిఎస్, అవునా కదా? సో పిఆర్ ప్లస్ ఆర్ఎస్ హోల్ డివైడెడ్ బై పిఓ, అవునా కాదా? రైట్. సి ఇప్పుడు చూడండి, రైట్ నాన్న. సో వాట్ ఈస్ పిఆర్ ప్లస్ ఆర్ఎస్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో, దిస్ ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్ టు ఓటీఏ కదా. అంటే ఆర్ఎస్ ఎంతో ఓటీ కూడా అంతేనే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ రెక్టాంగిల్, అవునా కదా, విత్ 90 degrees ఆఫ్ దిస్ ప్యారలల్ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్కి 90 degreesలో 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ ఈక్వల్ ఆఫ్ లెంత్. కాబట్టి ఆర్ఎస్ ప్లేస్లో నేను క్యూటీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో పిఆర్ ప్లస్ ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ క్యూటీ డివైడెడ్ బై పిఓ, అవునా? రైట్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే పిఆర్ డివైడెడ్ బై పిఓ ప్లస్ క్యూటీ డివైడెడ్ బై పిఓ అని రాస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం కదా. ఇప్పుడు ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. పిఆర్ బై పిఓ ఉంది, పిఆర్ డివైడెడ్ బై పిఓ కనిపిస్తుంది. అవునా, నాకు పిఆర్ డివైడెడ్ బై పీక్యూ ఉందనుకోండి, ఒక యాంగిల్ ఇక్కడ ఈ రెండింటి మధ్య ఈ పీ దగ్గర యాంగిల్ ఏ ఉంది కాబట్టి సైన్ యాంగిల్ కొసైన్ యాంగిల్ చెప్పచ్చు. కానీ నాకు ఓపీ ఉంది, ఎట్లా పిఓ ఉంది కాబట్టి నేను పీక్యూని రప్పించాలి అక్కడ. కాబట్టి నేనేం చేస్తానంటే సి పిఆర్ డివైడెడ్ బై పీక్యూ ఇంటూ పీక్యూ డివైడెడ్ బై పిఓ. ఏమన్నా చేంజ్ అవుతుందా? పీక్యూ క్యాన్సిల్ అయిపోతుందిగా, మళ్ళీ పిఆర్ బై పిఓనే ఉంది కదా. నేను ఎందుకు ఇలా రాశాను డివైడెడ్ బై పీక్యూ ఇంటూ పీక్యూ బై పిఓ అని? ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్వాల్వ్ దిస్ పర్టికులర్ సైడ్ ఆల్సో. ఈ పర్టికులర్ సైడ్ని ఇన్వాల్వ్ చేస్తే ఏ అనే యాంగిల్ నాకు తెలుస్తుంది. అవునా కదా, దిస్ పర్టికులర్ యాంగిల్ ఏనే కదా, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ హియర్, దట్స్ వై ఐ రోట్ లైక్ దాట్. తర్వాత చూడండి క్యూటీ బై పిఓ ఉంది. క్యూటీ అంటే ఎక్కడుంది? దిస్ ఈస్ క్యూటీ. అవునా, సరే. ఇప్పుడు క్యూటీ కనిపిస్తుంది కాబట్టి నేను దేన్ని ఇన్వాల్వ్ చేయాలి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కొంచెం. సి ఇక్కడ క్యూటీ కనిపిస్తుంది కదా, అవునా కదా, క్యూటీ డివైడెడ్ బై పిఓ ఉంది. నేను ఇది కనుక ఇన్వాల్వ్ చేశాను అనుకోండి, ఓక్యూ అనే లైన్ ఇన్వాల్వ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు యాంగిల్ ఏ తెలుస్తుంది కదా. అవునా, బికాస్ ఐ నో దిస్, ఇఫ్ ఐ నో దిస్ ఐ కెన్ డ్రా దిస్ బికాస్ దిస్ ద హైపోటెన్యూస్. కాబట్టి నేనేం చేస్తానంటే క్యూటీ డివైడెడ్ బై సి ఓక్యూ ఇంటూ ఓక్యూ డివైడెడ్ బై పిఓ చేస్తా. నో చేంజ్, మళ్ళీ ఓకే ఓకే క్యాన్సిల్ అయిపోతాయి, క్యూటీ బై పిఓనే మిగులుతుంది. రైట్, సరే. సి ఫ్రెండ్స్, ఇప్పుడు పిఆర్ బై పీక్యూ ఉంది. దిస్ ఈజ్ పిఆర్, దిస్ ఈజ్ బై పీక్యూ. అంటే ఈ పర్టికులర్ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఈ ఆర్క్యూ అనేది ఆపోజిట్ సైడ్, ఈ ఏ అనే యాంగిల్కి ఈ ట్రయాంగిల్లో ఫ్రమ్ ట్రయాంగిల్ పిఆర్క్యూలో ఆర్క్యూ అనేది ఆపోజిట్ సైడ్ ఎవరికి? యాంగిల్ ఏకి. అవునా, పిఆర్ అనేది అడ్జసెంట్ సైడ్ ఎవరికి? యాంగిల్ ఏకి. పీక్యూ ఈజ్ ద హైపోటెన్యూస్. కాబట్టి పిఆర్ డివైడెడ్ బై పీక్యూ అంటున్నాడు, అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్? దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ. సో కాస్ ఏ, అవునా, ఇంటూ పీక్యూ బై పిఓ ఉంది. పీక్యూ డివైడెడ్ బై పిఓ. వాట్ ఈస్ పిఓ హియర్? సో పీక్యూ డివైడెడ్ బై పిఓ కనిపిస్తుంది. అవునా, సో ఈ ట్రయాంగిల్ని చూడాలి. ఫ్రమ్ విచ్ ట్రయాంగిల్? పీక్యూఓ. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఉంది కదా పీక్యూఓలో, ఈ పీక్యూఓలో నాకు పీక్యూ డివైడెడ్ బై పిఓ అంటే దిస్ ఈజ్ పీక్యూ, పిఓ ఈజ్ దిస్ వన్. అంటే ఇక్కడ యాంగిల్ బి ఉంది, పీక్యూఓ అనే ట్రయాంగిల్లో నాకు యాంగిల్ బి ఉంది. అవునా కదా, సో యాంగిల్ బిలో పీక్యూ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ బి. అవునా కదా, పిఓ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందిగా, ఇక్కడ 90 degrees ఉంది, అంటే ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ ఈ పర్టికులర్ పీక్యూఓ ట్రయాంగిల్లో. రైట్, ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పీక్యూ డివైడెడ్ బై పిఓ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాంగిల్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ ఆఫ్ విచ్ యాంగిల్? సైన్ బి, ఈ పర్టికులర్ యాంగిల్కి. అవునా, తర్వాత సో మనకు కాస్ ఏ ఇంటూ సైన్ బి వచ్చింది. రైట్, ఓకే. దిస్ ఈజ్ ప్లస్, ఓకే. క్యూటీ బై ఓక్యూ ఉంది. వాట్ ఈస్ క్యూటీ హియర్? ఇది క్యూటీ. అవునా, తర్వాత ఓక్యూ ఉంది, క్యూఓ. సి అంటే యాంగిల్ ఏకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట, ఈ లైను ఈ లైను. అవునా కదా, సో యాంగిల్ ఏకి దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్ అండ్ దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. అవునా కదా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓక్యూటీ. అవునా కదా, సో నన్ను అడిగింది క్యూటీ బై ఓక్యూ. క్యూటీ అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్, ఓక్యూ అంటే ఈ యాంగిల్కి హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ సైన్. కాబట్టి సైన్ ఏ వస్తుంది ఈజ్ ఇంటూ తర్వాత ఓక్యూ బై పిఓ ఉంది. దిస్ ఈజ్ ఓక్యూ, ఎస్ ఆర్ నో? ఓక్యూ డివైడెడ్ బై పిఓ. పిఓ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, అంటే మళ్ళీ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్లో ఓక్యూ డివైడెడ్ బై పిఓ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆఫ్ దిస్ యాంగిల్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే వన్స్ అగైన్ కాస్ బి వస్తుంది ఇప్పుడు. అవునా, చూడండి ఇప్పుడు ఫైనల్గా ఈ పర్టికులర్ దాన్ని ఎలా రాయొచ్చు? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అవునా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. రైట్, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా వచ్చింది అంటే
ఈ పర్టిక్యులర్ సిస్టంలో మనం అనాలిసిస్ చేస్తే మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీని కాంపౌండ్ యాంగిల్ రాబట్టాం అనమాట. సో సైన్ ఏ కాస్ బీ ప్లస్ కాస్ ఏ సైన్ బీ. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బీ, బట్ అఫ్ కోర్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బీ ప్లస్ కాస్ ఏ సైన్ బీ. అర్థమైందా? ఈ పర్టిక్యులర్ సిస్టమ్ నుంచి మనం ఎవాల్యుయేట్ చేసాం. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సైన్ 75. అవునా? అంటే నేను ఎలా రాయొచ్చు? సైన్ 45 ప్లస్ 30. అవునా కదా? సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో సైన్ ఏ కాస్ బి, సైన్ 45 కాస్ 30 ప్లస్ ఎంత? కాస్ 45 సైన్ 30. అవునా? ఈ పర్టికులర్ వాల్యూ. సో సైన్ 45 ఎంత? దట్స్ నథింగ్ బట్ 1/√2. వీ నో దీస్ వాల్యూస్. అండ్ కాస్ 30 ఈజ్ √3/2. అవునా? Plus cos 45 is also once again 1/√2, and sin 30 is nothing but 1/2. So this is √3/2√2 plus 1/2√2. Finally I will be getting √3 plus 1/2√2. వచ్చిందా? సో ఈ విధంగా కాంపౌండ్ యాంగిల్ జీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. రైట్? I hope you understand. Please note this. Please like, comment and share. Don't forget to subscribe. Thank you.